భారతీయ జనతా పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ఇతర రాష్ట్రాల వారిని పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని ఆమె ఘాటు ఆరోపణలు చేశారు. ఇందుకు ఎన్నికల సంఘం సహకారం అందిస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో బీజేపీ నకిలీ ఓటర్లను చేర్చుతుందని ఆమె ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి గుజరాత్, హర్యానా వారిని పశ్చిమ బెంగాల్ వాసులంటూ ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని ఆమె ఘాటు ఆరోపణలు చేశారు. ఇందుకు ఎన్నికల సంఘం సహకారం అందిస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాలకు సాయం అందించడాన్ని ఈసీ వెంటనే ఆపాలన్నారు. చివరకు ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తుందని ఆమె ఆరోపించారు. లేనట్లయితే ఎన్నికల సంఘం ఆఫీసు ముందు నిరవధిక దీక్ష చేస్తానని మమతా బెనర్జీ హెచ్చరించారు. ఈ సందర్భంగా 2006లో భూసేకరణకు వ్యతిరేకంగా తాను 26 రోజుల పాటు చేసిన నిరాహార దీక్షను ఆమె గుర్తు చేశారు.